అనంతలో జగన్ పర్యటన ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. చంద్రబాబుపై ఆయన చేసిన కామెంట్లు 3 రోజులుగా కాక రేపుతూనే ఉన్నాయి. ఆ మాటలు కాస్త టీడీపీ వర్సెస్ వైసీపీ కార్యకర్తలుగా మారిపోయాయి. తాజాగా కదిరిలో జగన్ కాన్వాయ్పై టీడీపీ కార్యకర్తలు చెప్పులు విసరడం కలకలం రేపింది. దీంతో మరోసారి జగన్ యాత్ర ఉద్రిక్తంగా మారింది. జగన్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటున్నారు టీడీపీ కార్యకర్తలు. మరోవైపు ఓబుళదేవరు చెరువులో ఉద్రిక్తత నెలకొంది. జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. జగన్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. అంతవరకు జగన్ను ఒడిశీలోకి రానివ్వబోమంటూ నిరసనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. టీడీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతపురంలో జగన్ పర్యటన తాజా పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? తాజా వివాదంపై వైసీపీ టీడీపీ వర్షన్ ఏంటి? తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. పరస్పరం టీడీపీ అలాగే వైకాపా కార్యకర్తలు కవ్వించుకున్న ధరలో ఉన్నారని చెప్పవచ్చు. భారీగా పోలీసుల మోహరింపు కూడా వైపుంది. ఏదైతే ఉందో వైకాపాకు సంబంధించిన జగన్ సంబంధించిన రైతు భరోసా యాత్రకు మరి కొద్దిసేపటి ప్రారంభం కానుంది. అయితే ఇదే సమయంలో టీడీపీ సంబంధించిన జెండా కట్టుకుని 2-3 ఆటలు ఇట్లా వస్తున్న సమయంలో వైకాపా కార్యకర్తలు వారిపై రాళ్ల వర్షం కురిపించాలని చెప్పొచ్చు. మరోవైపు కట్టెలతో కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఒక ఆట పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు ఒకసారిగా ఇరు వర్గాలను చెదరగొట్టేశారు. ప్రస్తుతానికి ఒక హైటెన్షన్ వాతావరణం ఉంది. ఓడిసి ప్రధాన కూడల్లో ఒకవైపు వైకాపా కార్యకర్తలు, మరాపు టీడీపీ కార్యకర్తలు మోహరించున్నారు. మధ్యలో పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్త పరిస్థితి హైటెన్షన్ వాతావరణం ఇక్కడ ఉంది. సంతోష్, అయితే పోలీసులు రైతు భరోసా యాత్రకు పర్మిషన్ ఇచ్చారా? ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఏమైనా ఉందా? ఓడికి సంబంధించి ఎటువంటి అనుమతి అంటే ఇక్కడ మామూలుగా రైతు భరోసా యాత్ర చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ అనంతపురంలో మాత్రం 144 పెట్టారు. అక్కడ బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఓడిసిలో మరి కొద్దిసేపట్లో జగన్ సంబంధించిన ఓదార్పు యాత్ర కొనసాగాల్సి ఉంది. ఈ ప్రాంతంలో ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు చిన్న ఏదైతే ఉందో ఘర్షణ వాతావరణం వెళ్తుందని చెప్పొచ్చు. టీడీపీ నిన్న జరిగిన ఘటనతో ఒక్కసారిగా వైకాపా కార్యకర్తలు కూడా చేరుకున్నారని చెప్పవచ్చు. నిన్న జరిగిన ఘటనతో ఇటు వైకాపా టీడీపీ కార్యకర్తల మీద తీవ్ర ఒక ఆందోళన వాతావరణం, భయంకరమైన వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ ఉదయం ఏదైతే ఉందో టీడీపీ కార్యకర్తలకు సంబంధించిన వాహనాలు ధ్వంసం చేయడంతో పోలీసులు ఒక ఉద్రిక్త పరిస్థితులు సడలిన పరిస్థితి నెలకొంది. దాంతో ప్రస్తుతానికి ఒకవైపు వైకాపా, మరోవైపు టీడీపీ శ్రేణులు మోహరిస్తున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ ఇరు వర్గాలను అడ్డుగా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ శ్రీనివాస్.
అనంతలో జగన్ భరోసా యాత్ర ఉద్రిక్తంగా మారుతోంది. అటు చంద్రబాబు మీద జగన్ చేసిన కామెంట్లపై మంటెక్కిపోతున్నారు తమ్ముళ్లు. క్షమాపణ చెప్పాల్సిందేనంటూ ఆందోళనకు దిగుతున్నారు. దీనిపై మాట్లాడేందుకు కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కందికుట్ట వెంకట ప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రసాద్ గారు, మీ డిమాండ్ ఏంటి? జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ రియాక్షన్ ఏంటి? నమస్కారం అండి నేతాజీ గారు. ఏం లేదు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా యాత్రలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఆ యాత్రలు సహేతుకమైతే అయినట్టువైతే ఎవరైనా కూడా సహకరిస్తారు, కనీసం ఆలోచించారు. ఈయన కన్స్ట్రక్టివ్ థింకింగ్ వదిలేసి నెగిటివ్ పాలిటిక్స్ చేయడం మొదలు పెట్టున్నాడు. ఈయన మీడియా అటెన్షన్ డ్రా చేయడానికి ఇది ఒక మీన్స్ గా ఎన్నుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. డెమోక్రటిక్ సిస్టమ్ ఆయన మాట్లాడదలుచుకుంటే సభ్య సమాజము ఆమోదించేటట్టు ఏం మాట్లాడినా కూడా ఎవరైనా కూడా సహకరిస్తారు. ఈ రకంగా పదే పదే మొదటిసారి చేశారు, తప్పు అనుకున్నాం. రెండోసారి చెప్పినప్పుడు హెచ్చరించడం, మూడోసారి కదిరికి వచ్చిన రోజున కూడా ఉదయాన్నే పోయేసి ఒక ఫీలర్ పంపుతాం, మీరు ఇక్కడ మాట్లాడద్దండి, ఇటువంటి మాటలు మీరు యాత్ర కొనసాగించుకోండి. కానీ ఆయన ఖాతరు చేయకుండా తోడుకున్న జనాలు, బయట నియోజకవర్గాల నుంచి జనాలు తోడుకొని వాళ్ళని చూసి రెచ్చిపోయి మరీ ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం అనేది ఎవరైనా ఆశించేటువంటి విషయం కాదు. ప్రజలు బుద్ధి చెప్తున్నారు. ప్రజలే ఈ రోజున రెచ్చిపోయి దాడి చేయడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఆయన చేస్తున్నది కరెక్ట్ కాదు. యాత్రలు చేసుకోవడం తప్పు కాదు, కానీ ఈ రకంగా అసభ్య పదజాలంతో మాట్లాడటము, ప్రజలను రెచ్చగొట్టి ఉద్రిక్తలను రెచ్చగొట్టడం అనేది ఆయనకు కనీస బాధ్యత కూడా కాదు. ఆయన తప్పు చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు.